ఏపీ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతోన్న ఈ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2,733 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోదముద్ర వేసింది. ఇక మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుపై సమావేశంలో చర్చిస్తున్నారు. నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో విండ్ అండ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం తెలపనుంది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై కేబినెట్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ 80 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కు ఆమోదం తెలపనుంది. టీసీఎస్ పెట్టుబడులతో 2,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. టీసీఎస్ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల కోసం 1,046 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాదు అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పెట్టే 1,174 కోట్ల పెట్టుబడులకు కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తి కావడంతో పారిశ్రామికంగా దూకుడు పెంచుతోంది. క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి భారీగా కంపెనీలు రానున్నాయి. కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులతో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నాయి. వీటికి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. దీంతో క్లీన్ ఎనర్జీ రంగంలోనే 2,50,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, 2:30 గంటలుగా ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయం జరుగుతోంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైన సమావేశంలో 14 అంశాల అజెండాలో దీనికి సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతిలో 2,700 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంజనీరింగ్ పనులకు, అలాగే తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించి 50 పడకల నుంచి 100 పడకలకు పెంచే అప్గ్రేడ్ చేసే విషయం అయితేనేమి, తర్వాత ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016 భవనాల లేఅవుట్లకు సంబంధించిన అనుమతులకు ఇచ్చేటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి సవరణకు, అలాగే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు మంజూరు చేసేటువంటి దానికి కూడాను, అలాగే గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నందింపల్లె గ్రామంలో 6.5 ఎకరాల స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్సీ ఆసుపత్రికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మీద, వీటితో పాటు వీటన్నిటికీ ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో ఏవైతే తన డ్రీమ్ ప్రాజెక్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకునేటువంటి నదుల అనుసంధానం, దీనికి సంబంధించి గోదావరి టు బనకచెర్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించినటువంటి ఈ రివర్స్ అంటే నదుల అనుసంధానానికి సంబంధించిన దాని మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా గడిచిన ఈ 6 నెలల పాలనలో మంత్రులకు సంబంధించి ఎటువంటి వాళ్ళ రిమార్క్స్ ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, దాని మీద చంద్రబాబు నాయుడు ఇదివరకే ఒక రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. మంత్రుల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లారనే దాని మీద కూడా వాళ్ళ నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నారు. రెండింటి మీద ఆయన పరిశీలించి వారితో ఎక్కడెక్కడ లోటుపాట్లు అయిన దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అలాగే ఎస్ఐబిపి ఆమోదించినటువంటి 1,82,162 కోట్లకు పెట్టుబడులకు ఆమోదం కేబినెట్ తెలుపుతుంది. ఈ పెట్టుబడుల వలన 2,63,411 మందికి ఉద్యోగాలు రానున్నాయి. వీటితో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6,000 ఎకరాల్లో 96,822 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ కు సంబంధించి 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సత్యసాయి జిల్లా గుంటుపల్లి ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థకు ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీలకు ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ 1,046 కోట్ల రూపాయలకు పెట్టుబడికి ఆమోదం తెలపనుంది. అనకాపల్లి జిల్లా రాంబెల్లిలో 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేటు సంస్థకు 1,100
74 కోట్లతో పెట్టుబడులకు ఆమోదం కేబినెట్ తెలుపుతుంది. అలాగే రాష్ట్రంలో 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్లకు పెట్టుబడులకు ఆమోదం కేబినెట్ తెలపనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఎక్కువగా రాష్ట్రంలో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి వాటి మీదే దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్రాన్ని మరింతగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేందుకోసం తర్వాత ఉద్యోగం ఉపాధికి సంబంధించినటువంటి వాటి మీదనే దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఈ పెట్టుబడులు పెంచడం ద్వారా ఏదైతే సూపర్ 6 లో భాగంగా 20 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, లేకుంటే గనక యువతకు 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చేటువంటిది నిరుద్యోగ యువతకు, కాబట్టి దీని మీద దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయచంద్రన్.